వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. అన్ని రకాల రుచులతో ఆస్వాదిద్దాము. ఇప్పుడు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఉగాది పచ్చడికి కావలసినవి పచ్చి లేత మామిడికాయ అండి, వగరుగా ఉండాలి, బెల్లం, వేప పువ్వు, చింతపండు రసం, కారం, ఉప్పు. కారం ప్లేస్లో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి. ఈ పచ్చి మామిడికాయని మనం ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, లేదంటే తురుమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇందులో ఇప్పుడు ముందుగా బెల్లం వేయాలి. మనకి సంవత్సరం అంతా శుభాలు జరగాలని తీపిదనంతో స్టార్ట్ చేద్దామండి బెల్లం వేసుకుని. అలాగే పచ్చి మామిడికాయని ఈ విధంగా కట్ చేసుకుని సన్నగా వేసుకోవాలండి. అలాగే వేప పువ్వు వేసుకోవాలండి, కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోవాలి, అలాగే చిటికెడు కారం వేసుకోవాలండి. నేను కారం ఎందుకు వేస్తున్నానంటే అన్నీ మనకి కొత్తవి వస్తాయండి. చింతపండు, కారం అనేది కొత్తగా మనం తయారు చేసుకుంటాము. పంటలు కూడా కొత్త పంటలు వస్తాయి కాబట్టి, మామిడికాయ కూడా ఇప్పుడిప్పుడే కాస్తుంది కాబట్టి అండి అన్నీ కొత్తవి వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలండి. అలాగే టేస్ట్ కోసం నేను పచ్చిమిర్చి సగం పచ్చిమిర్చి వేస్తున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. చింతపండు రసం చిక్కగా ఉంది కాబట్టి. ఇప్పుడు బెల్లం అంతా కరిగేలాగా కాసేపు ఈ విధంగా కలుపుకుంటే బెల్లం అంతా కరిగిపోతుందండి. ఇదండి అసలైన ఉగాది పచ్చడి. ఈ విధంగానే చేసుకుంటాము, కానీ దీనికి కొన్ని ఇంకా రుచులు యాడ్ చేయాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఇలా యాడ్ చేసుకుని తింటామండి. అసలైన పచ్చడి అంటే ఇలాగే ఉంటుంది. ఇందులో వేపుడు శనగపప్పు వేస్తున్నానండి. పుట్నాల పప్పు అంటాం కదా, అది వేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పు పౌడర్ చేసుకుని కూడా వేసుకోవాలి. 1 స్పూను పుట్నాల పప్పు పౌడర్ వేస్తున్నాను. మిక్సీలో వేసుకుంటే మెత్తగా పౌడర్ అయిపోతుందండి. అలాగే ద్రాక్ష పళ్ళు వేస్తున్నానండి. ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగిలి బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే అరటిపండు ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి. నేను వెనకాల వేసినవన్నీ ఆప్షనల్లేనండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది తిన్నప్పుడైతే చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగా మనం ఇలా స్పూన్తో కలిపి కన్నా చేతితో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగానే చేసుకుని ఉగాది రోజు తింటే చాలా బాగుంటుందండి. కొత్త సంవత్సరంలో దేవుడికి నైవేద్యం పెట్టుకుని అన్ని రకాల రుచులు ఆస్వాదిస్తూ ఉగాది రోజు సంతోషంగా గడపాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.